తెలంగాణలో పార్టీ ఫిరాయించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్కు మరో 3 వారాల గడువిచ్చింది సుప్రీంకోర్టు. అనర్హత పిటిషన్లపై 3 వారాల్లో తప్పనిసరిగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్కు డెడ్లైన్ విధించింది. జాప్యంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన ధర్మాసనం ఈసారి నిర్ణయం తీసుకోకపోతే నేరుగా జోక్యం చేసుకుంటామని హెచ్చరించింది సుప్రీంకోర్టు. Credi Hyderabad Property Show 6th, 7th, 8th February. Venue High-Tech City. తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత అంశంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడంలో జరుగుతున్న ఆలస్యంపై అసహనం వ్యక్తం చేసిన ధర్మాసనం మరో 3 వారాల్లోగా స్పీకర్ తుది నిర్ణయం తీసుకోవాల్సిందే అని స్పష్టం చేసింది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీదులతో కూడిన ధర్మాసనం పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత వివాదంపై విచారణ జరిపింది. తెలంగాణ ప్రభుత్వం స్పీకర్ తరఫున న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. ఇప్పటిదాకా స్పీకర్ తీసుకున్న నిర్ణయాలను కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు అభిషేక్ మను సింఘ్వి. ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయం తీసుకున్నారని వివరించారు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయని, అందుకే ఆలస్యం అవుతోందని తెలిపారు. విచారణకు మార్చి మధ్య వరకు సమయం ఇవ్వాలని కోరారు. దీనిపై బీఆర్ఎస్ తరఫు లాయర్ మోహిత్ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. గత 16 నెలలుగా స్పీకర్ కార్యాలయం ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తోందని, ఇది స్పష్టమైన అనర్హత కేసు అయినా నిర్ణయం ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. దానం నాగేందర్, కడియం శ్రీహరిలు పార్టీ మారారనడానికి స్పష్టమైన ఆధారాలున్నాయన్నారు. బీఆర్ఎస్లో ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేశారని తెలిపారు. కడియం శ్రీహరి కుమార్తె కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేశారని, కుమార్తెను గెలిపించేందుకు ఆయన కాంగ్రెస్ తరఫున ప్రచారం కూడా చేశారని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ప్రతివాదుల వివరణపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ 3 వారాల్లో తప్పనిసరిగా నిర్ణయం తీసుకోవాలని తేల్చి చెప్పింది. లేదంటే నేరుగా జోక్యం చేసుకుని తదుపరి చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఈ అంశంలో చివరి అవకాశం ఇస్తున్నట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.